సినిమా పరంగా చెప్పాలంటే మీరు ఖచ్చితంగా ఒకసారి మూవీకి చక్కగా గుసాయిస్తే ఏం పని కాదు. చక్కగా గుసాయించగొరి ఆలోచించుకొని నిమ్మలంగా తిని హ్యాపీగా మీకు టైం ఉన్నప్పుడు ఫ్రీగా ఫ్యామిలీతో మంచిగా రండి. ఇప్పుడు ఆగమాగం వస్తే మీరు సాటిస్ఫై కారు. ఎందుకంటే సినిమా అయితే నాకు నచ్చలేదు. బట్ నచ్చింది ఏంటంటే కమల్ హాసన్ యాక్టింగ్, సిద్ధార్థ యాక్టింగే. స్క్రిప్ట్ వరస్ట్ చెప్పాలంటే భారతీయుడు 1 ఎవరికి మళ్ళీ చూడురి. భారతీయుడు 1 మళ్ళీ చూడురి. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. కరప్షన్ గురించి తీసిండు. యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నదే మొత్తం దునియా మొత్తం నడుస్తుందే కరప్షన్. ఆ కరప్షన్ని కరెక్ట్ వేలో తీయలే. చెప్పాలంటే కరెక్ట్ వేలో తీస్తే ఇంకా చాలామంది జీవితాలు మారుతాయి. మన సొసైటీ చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుంది అంటే మనము ఒక కేరళ పోయినప్పుడు ఆ ఎన్విరాన్మెంట్ గ్రీనరీని చూస్తే ఎట్లా ఫీల్ అవుతామో అట్లా ఫీల్ అవుతాం కరెక్ట్ కాన్సెప్ట్లో చూస్తే. అండ్ చెప్పాలంటే అసలు సినిమా కాదు, భారతీయుడు 2 వరస్ట్, 1 అయితే ఎవరికి చూస్తే కమల్ హాసన్ సిద్ధార్థ్ గురించి వీళ్ళ యాక్టింగ్ గురించి చూడాలి. విజువల్ ఎఫెక్ట్స్ అసలు వరస్ట్. అసలు విజువల్ ఎఫెక్ట్స్ అది కాదు. చూస్తే కమల్ హాసన్ ఒక విజువల్ ఎఫెక్ట్, కమల్ హాసన్ సిద్ధార్థ విజువల్ ఎఫెక్ట్ అంటే రైట్ వేలో తీయలే. నాకైతే నచ్చలేదు. మ్యూజిక్ అయితే అసలు ఆ పాటలు అవి ఎవరు 2 వస్తాయి వెనకలికి వెళ్ళి ఏంటంటే వెనకలికి వెళ్ళోడు ఫోన్ అని కొడుతూ ఉంటాం. ఈవెన్ చెప్పాలంటే మనం ఇంట్లో కూర్చొని ఒక కిచెన్లో ఒక బాసన్ల మీద గిన్నె మీద కొడితే ఒక మ్యూజిక్ అనేది ఒక హార్ట్ టచ్ అవుతుంది. అసలు మ్యూజిక్ అది వరస్ట్ సాంగ్స్ అసలు మ్యూజికే కాదు, స్టోరీ కూడా వరస్ట్. అది వరస్ట్. ఏం ఎక్స్పెక్ట్ చేయవద్దు. సినిమా ఎక్స్పెక్ట్ చేయాల్సింది కమల్ హాసన్ యాక్టింగ్, సిద్ధార్థ్ గురించి, వీళ్ళిద్దరి గురించి వెళ్ళాలి అంతే. స్క్రిప్ట్ గురించి అయితే అసలు పోవద్దు. పోతే వీళ్ళ యాక్టింగ్ గురించి పోవాలి. యూత్కి యాక్చువల్లీ గుసాయిస్తే వాళ్ళే మన యూత్కి అయితే మెసేజ్ అంటే ఇవ్వచ్చు. తీసే విధానం సరిగా లేదు. ఆ స్క్రిప్ట్ కరెక్ట్గా తీస్తే ఆ కరప్షన్ గురించి అని ఇంకా చాలా మెసేజ్ ఇవ్వచ్చు యూత్కి. కానీ అది కరప్షన్ గురించి సరిగా తీయలే. 1లో ఉంటుంది క్రేజీ, అది కరప్షన్ అంటే అసలు వేరే లెవెల్. 10 minutes ఉంటుంది. ఇంకా మీరు అందరూ పేర్లు పట్టాయి కదా అయిపోయింది కదా అని చెప్పి వెళ్ళిపోతారేమో. వెళ్ళకండి. ఇండియన్ 2 సినిమా నిజంగా చాలా బాగుంది. మన ప్రతి ఒక్క ప్రాబ్లం చెప్పారనమాట. ప్రతి ఒక్కటి. కానీ చాలామందికి ల్యాగ్ అనిపిస్తుంది. ఎందుకంటే మన ప్రాబ్లం అంటే మన మీద ఎవడైనా చెడుగా ఉంటే అది మనకి చేదుగానే ఉంటుంది కదా, ఆ చేదుగానే ఉంటుంది. కానీ సినిమాను మాత్రం అందరూ మిస్ అవ్వకుండా చూడండి. ప్రతి చిన్న ప్రాబ్లం బాగా చెప్పాడు. అసలు సాంగ్స్ ఏం లేవు, కానీ సాంగ్స్ మనకు అవసరం లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. సాంగ్స్ లేవు. ఏడుపు తెప్పించే సీన్లు అయితే చేశాడు. నిజంగా సూపర్. మనకి ఈ సినిమాకి కమల్ హాసన్ గారి యాక్టింగ్ సూపర్ అనమాట. ఫైట్ సీన్స్ అయితే మాత్రం లేలే. ఫస్ట్ నీకు ఎప్పుడేం చెప్తున్నా కదా, మన చెడు మనకి ఏదైతే ఉంటుందో అది చెప్తే ఎవరికైనా చేదుగానే ఉంటుంది. అందరూ నాకు కూడా మా ఫ్రెండ్స్ ఎవరు ఎప్పుడూ చూసాను రా అన్నాడు. ఇప్పుడు నేను చూసాను రా. నాకు అనిపించింది. కానీ ల్యాగ్ అనేది పక్కన పెడితే ఆ ప్రాబ్లంని ఎలా క్యూర్ చేయాలి అనేది అందరూ అయితే మన భారతీయులుగా ఈ భారతీయుడు 2లో మనం కూడా భారతీయుడిగా అదే 1తో పోలిస్తే ఇది బాగా హైగా ఉందన్న. ఇంకోటి మ్యూజిక్ వల్ల కొంచెం డిసప్పాయింట్ అయింది. కొంచెం ల్యాగ్. ఎందుకంటే నీకు చెప్తున్నా కదా, సినిమా స్టోరీ చెప్పాలంటే కొన్ని ప్రాబ్లమ్స్, ఒక 100 ప్రాబ్లమ్ చెప్పారనమాట ఈ సినిమాలో. చాలా చాలా అద్భుతమైన సినిమా. నిజంగా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఇది మన ఇప్పుడున్న పరిస్థితులలో మన భారతీయులు ప్రతి ఒక్కరు కూడా మన 2వ స్వతంత్ర పోరాటం మన ఇంట్లో మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సినిమా అండి ఇది. మన పోరాటం మనం చేసుకోవాలి. మన జీవితాల్ని మనం సినిమా చాలా బాగుంది. మనం ఫస్ట్ అప్రిషియేట్ చేయాల్సింది కమల్ హాసన్. ఒక్క నిమిషం సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయండి. రివ్యూస్ కానీ రేటింగ్స్ కానీ ఎవరు నమ్మకండి. కలికి అయితే ఏ విధంగా అయితే ఎంజాయ్ చేశారో భారతీయుడు 2 కూడా అలాగే ఎంజాయ్ చేయండి. ప్రతి సీను మనము యంగ్ జనరేషన్ లో యంగ్ హీరోస్ అందరినీ పక్కన పెట్టండి. ఫస్ట్ కమల్ హాసన్ గారిని అప్రిషియేట్ చేయాలా. రెండోది వచ్చి మనం శంకర్ గారి డైరెక్షన్ అప్రిషియేట్ చేయాలా. ఈ ఏజ్ లో ప్రతి సీన్, ప్రతి ఎమోషన్ సీన్ కానీ సెంటిమెంట్ కానీ మనకు వర్కౌట్ అయింది. తర్వాత మెయిన్ స్లోగా ఉందంటే ఎవడో చెప్పండి, మళ్ళీ ఇంకోసారి వచ్చి చూడమని చెప్పండి. ఒకటే మాట అన్ని రోజులు చాలా బాగా చేశారు. చెప్తానండి. శంకర్ గారికి, కమల్ హాసన్ గారికి నా చేతులెత్తి నేను నమస్కరిస్తున్నా. మన భారతీయులందరం కూడా ఈ సినిమాకు రుణపడి
ఉన్నాము అంతే. ప్రతి ఇండియన్ ఈ సినిమా వచ్చి చూడాలి. ఐ లవ్ మై ఇండియా, ఐ లవ్ మై ఇండియా. ఏదండి భారతీయుడు 2 అంతే. ఇక భారతీయుడు 1 నేను నా జీవితంలో చిన్నప్పుడు నేను చదువుకునే రోజుల్లో భారతీయుడు 1 చూశాను. ఇప్పుడు భారతీయుడు 2 అప్పటికంటే ఎన్ని రేట్లో ఇంకా నాకే తెలియదు, అంత అద్భుతంగా ఉంది సినిమా. చాలా నిజాయితీగా చెప్తున్నాను, నిజంగా చెప్తున్నా. భారతీయుడు 2 అనేది మన జీవితం, మన జీవితం. ఇది సినిమా కాదు, ఇది రియల్ లైఫ్. మన భారతీయుల నిజమైన జీవితం ఇందులో ఉంది. మనం అందరం కూడా ఈ సినిమాకు రుణపడి ఉన్నాం. శంకర్ గారికి, కమల్ హాసన్ గారికి మనం రుణపడి ఉన్నాం. అంటే ఏం లేదన్నా, మొత్తం కరప్షన్ గురించి ఉంది మూవీ అంతా. 1, 2 కాదు కానీ నెంబర్ 3 మీద కాన్సన్ట్రేషన్ లాస్ట్లో వచ్చింది. అందరు కొంతమంది ఎక్కుతుంది, కొంతమందికి ఎక్కదు. ఇంపార్టెంట్ ఏం లేదు కానీ ఇంపార్టెన్స్. అండ్ అనిరుద్ధ్ మ్యూజిక్ కూడా బాగా బ్యాక్గ్రౌండ్ బాగుంది. ఓన్లీ కమల్ హాసన్ ఎంట్రీస్ మాత్రమే బాగుంది. సినిమా మొత్తంలో 1 మ్యాన్ షో అంటే కమల్ హాసన్. ఈ సినిమాకి గేమ్ చేంజర్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అంటారు? గేమ్ చేంజర్కి దీనికి కలపడానికి ఏం సంబంధం లేదు భయ్య. డైరెక్టర్ ఈ సినిమాలో చూపించడానికి ఏం లేదు. గేమ్ చేంజర్ గురించి ఇంకా టీజర్ ఏం బయటికి రాలేదు కాబట్టి దాని గురించి మనకేం తెలియదు. ఈ సినిమా ఓన్లీ భారతీయుడి గురించి మాత్రమే ఉంది. పార్ట్ 2 ఓకే, పార్ట్ 3 మీద ఎక్స్పెక్టేషన్స్ 100% పెరుగుతుంది, నమ్మకం అయితే ఉంది. ఇప్పుడు లాస్ట్లో ఒక చిన్న టీజర్ లాగా వదిలేరు అనమాట. మళ్ళీ సేనాపతి 90 అదే మన ఆ బ్యాక్లోకి వెళ్ళిపోయారు. సో ఇది కాదు, అది కనబడుతుంది. నాకు తెలిసి మేబీ 3 తర్వాత 4B ఉండొచ్చు. వెయిట్ చేస్తున్నా బ్రో. ఎందుకంటే ఒరిజినల్ సేనాపతి క్యారెక్టర్ నెక్స్ట్ బ్రిటిష్ వాళ్ళతో ఏదైతే వార్ ఉంటుందో అది చాలా బాగా చూపించాడు. నెక్స్ట్ సెకండ్ హాఫ్లో మెయిన్గా వచ్చేసరికి సిద్ధార్థ్ తాలూకా ఫ్యామిలీ ఎమోషన్ అనేది నాకు బాగా కనెక్ట్ అయింది. ఎక్కువసేపు అంటే సిద్ధార్థ్ బేస్ మీద నడుస్తుంది. అంటే యాక్చువల్లీ అంటే నా రిక్వెస్ట్ ఏంటంటే నార్మల్గా ఇప్పుడు మన యూత్కి అనేది కంపల్సరీ మూవీ అనేది కంపల్సరీ వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే అట్లీస్ట్ అంటే మనం కంపేర్ చేసుకుంటే ఏ ఫ్యామిలీలోనూ ఎంతో చిన్న కరప్షన్ అని ఉంటుంది కదా, అట్లీస్ట్ మూవీ చూస్తే ఎంతో కొంత మారుతారేమో అనిపించింది అంతే. శంకర్ మార్క్ ఉంటుంది బ్రో. యాక్చువల్లీ ఒక సాంగ్ ఉంటుంది బొలివియాలో తీసిన సాంగ్ ఫస్ట్ హాఫ్లో. బట్ మనకేంటంటే కొంచెం అంటే తెలుగు లిరిక్స్ అంతగా అనిపించలేదు. ఎందుకంటే సౌండ్ డామినేట్ చేసిందో లేదా సాంగ్ అంత అనిపించలేదు కానీ బట్ విజువల్స్ చాలా బాగుంటాయి. కంబ్యాక్ ఇండియన్ సాంగ్ చాలా బాగుంది. అలా ఏం చెప్పలేదు బ్రో. భారతీయుడు 1 అనేది మనం ఏదో కిడ్స్గా ఉన్నప్పుడు వచ్చింది. బట్ భారతీయ 2లో నాకు చెప్పా కదా సెకండ్ హాఫ్లో అంటే ఏదైతే పాయింట్ చెప్పాలనుకున్నారు అంటే ఏంటి కరప్షన్ అనేది అంటే ఒకప్పుడు అంటే సొసైటీలో ఉండేది. ఓకే ఓన్లీ ఒక గెజిటెడ్ ఆఫీసర్స్ కానీ ఒక ఆఫీసర్ లెవెల్లో. బట్ ఏంటంటే ప్రతి ఫ్యామిలీలో ఇప్పుడు కరప్షన్ అయిపోయింది. ఇప్పుడు నార్మల్గా మీరు అంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు నార్మల్గా మనం ఒక సర్టిఫికేట్ చేయించుకోవడానికైనా ఎంతో కొంత కరప్షన్ ఇవ్వాలి కదా, డబ్బులు ఇవ్వాలి కదా. సో అట్లా అది చూపించారు. బీజిఎం నాకేం పెద్ద అనిపించలేదు బ్రో. ఆర్ఆర్ పెద్ద ఏం అనిపించలేదు. అయితే కంబైన్ ఇండియన్ సాంగ్ తాలూకా బీజిఎం అయితే బాగుంది. బట్ చెప్తున్నా కదా లాస్ట్ ఎండ్ టైటిల్స్ అయితే ఎవరు మిస్ అవ్వద్దు. లాస్ట్ ఎండ్ టైటిల్ పార్ట్ 3 ఎండ్ టైటిల్స్ చాలా బాగుంది. జోన్లో చూస్తే మనకి అంతగా నచ్చదు కానీ ఒక మెసేజ్ ఓరియంటెడ్ చూస్తే ఖచ్చితంగా నచ్చుతుంది. అంటే క్లైమాక్స్ కొద్దిగా డిసప్పాయింట్ చేశారు శంకర్ గారు. 20 సంవత్సరాల తర్వాత ఒక ఎగ్జైట్మెంట్లో మనం అరే భారతీయ 2 వచ్చింది, 2వ స్వాతంత్ర యుద్ధం అని చెప్తున్నారు. సో సిద్ధార్థ అంటే భారీ తారగణం, భారీ బడ్జెట్. సో సినిమా మీద హెవీ హోప్స్తో వస్తాము కానీ సినిమా అయితే ఒక మెసేజ్ ఓరియంటెడ్లో చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. అంటే సమాజంలో మార్పు రావాలంటే ఆ మార్పు మీ ఇంటి నుంచి మొదలు పెట్టాలని ఒక మెసేజ్ చూపించారు చూడండి. అదైతే హైలైట్ ఆఫ్ ద మూవీ. సినిమాకి అయితే హైలైట్ ఈ చిన్న మెసేజ్ ఓరియంటెడ్. అంటే మీ తల్లిదండ్రులు ఎవరైతే ఒక అవినీతి సంపాదనతో మిమ్మల్ని పెంచుతున్నారో దానికి మీరు యాక్సెప్ట్ చేయొద్దు. మీరు ఖచ్చితంగా మీరు నో చెప్పాలి. మీ పేరెంట్స్ ఖచ్చితంగా ఏదైతే మార్పు అయితే మీ నుంచి తీసుకురావాలని ఒక యూత్కి ఒక మెసేజ్ తీసుకొస్తున్నారు శంకర్ గారు. హైలైట్ ఈ మూవీలో ఈ మెసేజ్. సో ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీగా చూడండి. థియేటర్ అందరూ వచ్చి చూడండి. భారతీయుడు 2 సూపర్ బ్లాక్ బాస్టర్, మంచిగా ఉందండి. బాలేదండి సెకండ్ క్లైమాక్స్లో సెకండ్ హాఫ్ మాత్రమే కానీ మెసేజ్ ఓరియంటెడ్ బాగుందండి.